సుబ్రహ్మణ్య స్వామి పండనా అంత ఓకేనా? కొంచెం మీరు మధ్యలో సైడ్ జరగండి. పక్క జరగదు కొంచెం జరుగు అన్న, మీరు సైడ్ అరే జనగా వచ్చావు కదా సార్ నువ్వు మా గౌరవం మేము ఇచ్చుకుంటాం. పర్వతాలు కోపం ఇంకా మొదలు సార్తో మంచిగా పడేది కౌన్సిలర్ విజయ్ విజయ్ మేము వాళ్ళందరూ గెలిచినాం కదా. గెలిచిన వాళ్ళందరూ ప్రోటోకాల్ ఉండేది చూడండి. పార్టీలు అయిపోయినాయి, ఎలక్షన్ అయిపోయినాయి కదా. కమిషనర్ ఏమో కమిషనర్ గారు కొబ్బరికాయ అందరు ఫోటోలు వచ్చాడు చూడండి. కొద్దిగా ప్రోటోకాల్ ప్రకారం ఉంటే పర్వాలేదు, లేకపోతే ఇప్పుడు ఏమను తీసుకుపోయి లోపల పెట్టుకుని మళ్ళీ మంచిగా పెట్టామని చెప్తున్నాను. ఇంట్లో చదువు అంట ఉందన్న నేను చదువు ఒకటి వేసుకోలే కానీ పర్వాలేదు అని చెప్పి థ్యాంక్స్ అన్న. ఎప్పుడు ఇట్లా వస్తుండాలి, మా అభివృద్ధి పనులలో మీరు వచ్చి ఇట్లా ఇనాగ్రేషన్ చేస్తుండాలి. మా వాళ్ళందరూ గౌరవం ఇవ్వాలి. మనం రాజకీయాలకు అతీతంగా జనగాంని డెవలప్ చేసుకున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఏం లేదు కదా, ఇంకేమైనా ఉందా? మున్సిపల్ కమిషన్ చేయండి. ఎమ్మెల్యే గారిని కూడా చూసుకొని మంచిగా ప్రేమించారు. ఇబ్బంది లేదు, మీరే చేస్తున్నారు. ఎంపీ గారికి చెప్తాం. వేరే ప్రోగ్రామ్స్ ఇండివిడ్ డిస్టర్బెన్స్ కాదు. కనీసం ఆ పొజిటింగ్ లేదు. కనీసం మాకు మాట కూడా చెప్పలేదు సార్. వాటికి సంబంధించిన 38 మంది ఎవరో అందులో నుంచి ఒక్కటి కూడా సెలెక్ట్ కాలేదంటే ఏంటిది? బాధపడతారు. 13వ వార్డు మా ఎస్సీ కేటగిరీ, మా ఎస్సీ ఓట్లు ఎక్కువ ఉంటాయి అక్కడ. బలహీన వర్గాలు ఎక్కువ ఉంటారు అక్కడ. బీద వాళ్ళు ఉన్నారు, ప్రజావానికి వెళ్ళారు. ప్రజావాణి నుంచి కలెక్టర్ గారు మాకు ఎంక్వైరీ చేయమని మాకు ఎండర్స్ చేశారు. ఎంక్వైరీ చేసి సేమ్ వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి లిస్ట్ స్టార్ట్ చేసాము. దాంట్లో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి కోటాలో ఇచ్చేసి ఈరోజు ఎంపీ గారు మీరేమైనా రికమెండ్ చేస్తే బాగానే ఉంటుంది. వీళ్ళందరూ ఇప్పుడు 30 మంది ఎలక్ట్ అయ్యారు. ఆ 30 మంది ఎలక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ వార్డులో వాళ్ళకి ఏమున్నదో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళే రికమెండ్ చేస్తేనే బాగానే ఉంటుంది. మీరు చేసినవి కాదు, మేము చేసినవి కాదు, వాళ్ళు రికమెండ్ చేసినవి కాదు. ఎవరు రికమెండ్ చేసినవి కాకుండా ఓన్లీ అక్కడికి వచ్చి ఇచ్చినామనంటే పొద్దున ఇబ్బంది అవుతాయి కదా.
మా దగ్గరికి ప్రజావాణి నా దగ్గరికి వస్తే కూడా లాస్ట్ టైం ప్రజావాణి దగ్గర నుంచి వెళ్ళి గద కలెక్టర్ గారు మా దగ్గరికి పంపిస్తే కూడా వాటి అన్నింటిని పెట్టి నేను మళ్ళీ పంపించిన. ప్రజావాణిలో వచ్చినా ఇవ్వకూడదని కాదు, ప్రజావాణిలో వచ్చినా ఇవ్వండి. మీరు ఇప్పుడు మీకు చేస్తారు, మీ దగ్గరికి వస్తారు, వాళ్ళు ఎలక్ట్ అయినరు, వాళ్ళకి అక్కడ ఉన్న ఏముందని చెప్పేసి వాళ్ళ వాటిలో తెలుస్తుంది కదా, వాళ్ళు రికమెండ్ చేసినా కూడా ఇవ్వాలి కదా. మీరు పని చేయండి, ఆగండి. చెప్తున్నా ఒక నిమిషం. కమిషనర్ గారు ఇక్కడే ఉన్నారు, కౌన్సిలర్లు గెలిచిన వాళ్ళు కూడా 30 మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరు ఆగండి ఒక నిమిషం. నేను ఎంపీని ఒక విషయం చెప్పినాక చెప్తారు, ఒక నిమిషం. ఎంపీ గారు చెప్తున్నారు, ఉండండి. నేను ఫండమెంటల్ చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగానే చెప్తున్నా. ఏమంటున్నా అంటే నెక్స్ట్ టైం కమిషనర్ గారు నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తారంటే ఏదైనా లబ్ధిదారులకు అందాల్సినటువంటి పథకాలు కానీ ఎవరినైనా ఐడెంటిఫై చేసినా కానీ 30 వార్డులు యూనిట్ కింద తీసుకొని అక్కడ ఉన్న కౌన్సిలర్లకు ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు తీసుకోండి. పొలిటికల్గా సంబంధం లేకుండా అందరు కౌన్సిలర్లకు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పేర్లు తీసుకున్నాక ఐడెంటిఫికేషన్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 38 మంది ఇస్తారు అనుకోండి, ఈక్వల్ డివైడ్ చేయండి, ఏరియా వైజ్ డివైడ్ చేయండి. ఇక్కడున్న సరే లబ్ధిదారులు ఎవరు అనేది మనం రికమెండ్ చేసినంత వార్తన వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వాలి కదా. ఫస్ట్ మనము వాళ్ళ సైడ్ నుంచి నేమ్స్ తీసుకోండి, తర్వాత దాంట్లో ఎవరు అట్టడుగు వరకు అంటే ఏదైనా లబ్ధిదారుడు పేదోడికి ఇంద్రం ఇల్లు ఇచ్చేది ఉంది అనుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది అనుకోండి, నిజంగా వాడు పేదోడు అయితే ఇచ్చేయండి. అంతే తప్ప ఇంద్రమ కమిటీల ద్వారానే ఇవ్వండి. ఇంద్రమ కమిటీల ద్వారా కాకపోతే ఏంటంటే కొంతమంది కౌన్సిలర్లను మనం తీసుకోకపోతే పరిగణలకు వాళ్ళ రిప్రజెంటేషన్ కోల్పోతారు వాళ్ళు అక్కడ వాళ్ళకున్న ప్రాతినిధ్యం. కాబట్టి ఇక నుంచి ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా చెప్పండి, ఏం కాదు. ఎంపీ గారు కూడా అదే చెప్తున్నారు. నేను కూడా ఏమంటున్నా, ఇక నుంచి ట్రాన్స్పరెంట్ గా మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే చేయమంటున్నా. ఇప్పుడు అందరి ముందు మీడియా ఉంది, మీరున్నారు, అందరి ముందు చెప్తున్నా కదా. నెక్స్ట్ టైం నుంచి మనకు అందరు ముఖ్యమే, నాకు అందరు ముఖ్యమే. నాకు ఎవరు మీరు బయట కాదు. ఎలక్షన్లు అయిపోయినాక రేపు పొద్దున అందరం ఒకటే. నేను ఎవరిని కూడా నేను ఎవరిని కూడా విభేదిస్తలేదు. దీంట్లో మా ప్రమేయం కూడా లేదు. నిజంగానే మీ ఎవరికి అన్యాయం చేయాలనో మీకు ఎవరిని పట్టించుకోవద్దని చెప్పిన దాఖలాలు కూడా లేవు. నేను ఎప్పుడు చెప్పలేదు, మా నాయకులు కూడా ఎవరు చెప్పలేదు. అప్పటి ఎక్కడన్నా తప్పిదాలు జరుగుంటే ఒక్కసారి ఇట్లా కానిద్దాం. నెక్స్ట్ టైం నుంచి మనం ఒక డిస్కస్ చైర్మన్ గారు నెక్స్ట్ టైం నుంచి మీరు ఇదంతా మీ టీం మీరందరూ కలిసి కూర్చొని డిస్కషన్ చేసి కమిషనర్ గారితో కూర్చొని నిర్ణయాలు చేయండి. ఇదే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంటే ఇప్పుడు జరిగిన దాంట్లో కంప్లైంట్స్ ఉన్నాయి కదా, అందుకే చెప్తున్నా నెక్స్ట్ టైం నుంచి ఎవ్రీ రిప్రజెంటేటివ్ షుడ్ గెట్ ఎన్ ఆపర్చునిటీ. ఇది దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. మీరు కూడా చెప్పండి. నేను కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఒకటే ఆలోచిస్తాం. లబ్ధిదారులకు సార్ సార్ మహిళ దళిత మహిళలు మీరు సపోర్ట్ చేయాలి. పట్టణంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అమృత్ 2 ప్రాజెక్టు ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మ కుంట మీద బ్యూటిఫికేషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,32,00,000 రూపాయల పనులు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అలాగే ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ గారు అలాగే కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది లబ్ధిదారులకు ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. రానున్న రోజులలో కూడా ఈరోజు క్లియర్గా, ఎందుకంటే మున్సిపల్ చైర్మన్ గారు ఈ మధ్యన ఎన్నికయ్యారు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. ఈరోజు కమిషనర్ గారికి అలాగే కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. ఈరోజు సరి అయిన లబ్ధిదారులకే ఈరోజు ప్రతి పథకం కూడా అందాలని, ఏది చేసినా లోకల్ కౌన్సిలర్లు అందరికీ కూడా తెలిసి చేయాలని. ఎందుకంటే ప్రజా ప్రతినిధులుగా వాళ్ళు ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజల మధ్యన రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు జనగాంలో ఎమ్మెల్యే గారికి కూడా చెప్పిన డెవలప్మెంటే ఒక దృష్టితోటి మనం జనగాంలో పనిచేయాలి. ఏ విషయమైనా కానీ ప్రోటోకాల్ ప్రకారంగానే ముందుకు పోదాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కమిషనర్ గారికి కూడా చెప్పినాం, ఏ పథకాలైనా కానీ వీలైనంత వరకు
అది ఇందిరమ్మ ఇల్లులు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, పింఛన్లు కానీ, ఏ సబ్జెక్ట్ అయినా లబ్ధిదారులను సరి అయిన వారిని ఎన్నిక చేయాలి. రాజకీయ ప్రాధాన్యత లేకుండా కౌన్సిలర్లకు కూడా చెప్పినా మీరు కూడా నిష్పక్షపాతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఎవరైతే పేదవాడు ఉంటాడో వానికి ఇచ్చినప్పుడే రాజకీయంగా మనం ఎప్పటికైనా ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పడం జరిగింది. ముందు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కలిసిమెలిసి పనిచేసుకుంటామని తెలియజేస్తున్నాం.